వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. సామాన్యుల సేవ కోసమే సచివాలయ వ్యవస్థ. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సామాన్య ప్రజల కష్టాలను తొలగించి వారి సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలన్న గొప్ప ఆశయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామంలో ప్రజల సేవ కోసం 10 మందికి పైగా సచివాలయ కార్యదర్శులను, పెద్ద సంఖ్యలో వాలంటీర్లను నిరంతరం అందుబాటులో ఉంచారని, ఈ ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ యావత్ దేశానికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలసలోని కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, మధ్యవర్తులు, దళారులు లేకుండా ఎటువంటి లంచాలకు అవకాశం ఇవ్వకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తూ వృద్ధులను, దివ్యాంగులను ఆదుకుంటున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కారణంగా ప్రజల ఆర్థిక స్థితిగతులు గణనీయంగా వృద్ధి చెందాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం గ్రామంలో ఎవరైనా చనిపోతేనే వేరొకరికి పెన్షన్ వచ్చేదని, కానీ తమ హయాంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రజల బాగోగులు చూసే ప్రభుత్వానికే అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆధార్ కార్డుల్లో తక్కువగా నమోదైన వారికి వైద్య పరీక్షల ద్వారా వయసును నిర్ధారించి పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, జెడ్పీసీ ఈవో కె రాజ్ కుమార్, ఆర్డీఓ బి శాంతి, ఎంపీపీ ఇప్పిలి వెంకట నరసమ్మ, జెడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఎంపీడీఓ డి శ్వేత, తహసీల్దార్ ఎన్ ప్రసాదరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసరావు, ఇప్పిలి అనంత్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలా కాకుండా ఇవాళ సచివాలయ వ్యవస్థ పెట్టి మధ్యవర్తులు లేకుండా, ఎవరు దళాలు లేకుండా డైరెక్ట్ గా ఏదైతే ప్రభుత్వం తన కార్యక్రమం ఉందో అవి మీకు అందించే ఏర్పాట్లు వచ్చి ఇవాళ దీన్ని దవ చేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. నేను ఇప్పటికే మీ అందరికీ 3 సంవత్సరాలుగా ఇక్కడున్న ఆశా వర్కులతో, ఇక్కడున్న మన మంగళవాడి కార్యకర్తలతో, లేదు వాలంటీర్గా నియమించిన మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో ఇప్పటికే మీ అందరికీ కూడా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాలు చేస్తారో మీకు తెలుసు. 1వ తారీఖు నాడు ఈ తలుపు తట్టి మీకు నెల వరకు 2,850 ఇచ్చారు. ఇప్పుడు 3,000 రూపాయలు 1వ తారీఖు నాడు తెచ్చి మీ ఇంటికి వాళ్ళు తెచ్చిస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు అది జరిగేది కాదు, ఇప్పుడు తెస్తున్నారు. మీ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ₹1 కానీ, 100 కానీ, 50 కానీ, లేకపోతే కానీ మీ దగ్గర ఏమీ లంచం లేకుండా